1912 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోని గణమైడ అడవుల్లో ఒక ట్రెజర్ హంటర్ ఉండేవాడు. అతని పేరు ఎడ్వర్డ్ హ్యారింగ్టన్. అకస్మాత్తుగా ఆ ట్రెజర్ హంటర్ ఎడ్వర్డ్ హ్యారింగ్టన్ కనిపించకుండా పోయాడు. అతను అదృశ్యమయ్యే ముందు తన తమ్ముడికి ఒక విచిత్రమైన లేఖ పంపాడు. ఆ లేఖలో ఒక వాక్యం మాత్రమే ఉంది. ఎవరైనా పైకప్పు లేని ఆలయాన్ని కనుగొంటే నిధి వారిని కనుగొంటోంది. ఆ వాక్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కాలం గడిచింది. అడవులు పెరిగాయి. పాత రాజ్యాలు, వాటిలో ఉన్న శిథిలాలు అన్నీ నేలలో కలిసిపోయాయి. ఎడ్వర్డ్ హ్యారింగ్టన్ కథ కూడా ఒక మర్చిపోయిన పురాణంలా మారిపోయింది. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. రోహన్ అనే యంగ్ ట్రెజర్ హంటర్ ఒక మ్యూజియంలో పాత రికార్డులు చూస్తుండగా ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. ఒక పాత పుస్తకంలో దాచిన చాలా పాత మ్యాప్ అతనికి కనిపించింది. ఆ మ్యాప్లో ఒక ఘనమైన అడవి, ఒక నది మరియు రెడ్ కలర్తో సర్కిల్ చేసి పెట్టిన ఒక స్థలం కనిపించింది. ఆ గుర్తు పక్కన ఇలా రాసి ఉంది: ఆకాశాన్ని చూసే ఆలయం. రోహన్కి ఆ విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక వారం లోపే అతను తన కెమెరాని, మిగతా సామాన్లన్నీ తీసుకొని ఆ అడవిలోకి ప్రవేశించాడు. 2 రోజుల పాటు అతను వెతికాడు. ఏమీ కనిపించలేదు. ఎలాంటి శిథిలాలు లేవు. ఏ ఆలయం లేదు. కేవలం అంతులేని అడవి, అందులో ఉన్న చెట్లు మాత్రమే ఉన్నాయి. 3వ రాత్రి ఏదో విచిత్రమైన విషయం జరిగింది. రోహన్ మళ్ళీ ఒకసారి ఆ మ్యాప్ని చూడగా అతను ఒక చిన్న విషయాన్ని గమనించాడు. మ్యాప్లో చాలా మసకగా ఇంకుతో రాసి ఉంది: చంద్రుడు మాత్రమే దారి చూపిస్తాడు. రోహన్ వేచి ఉన్నాడు. చంద్రుడు ఆకాశంలో ఎత్తుగా వచ్చినప్పుడు వెండి రంగు కాంతి అడవిని నింపేసింది. అప్పుడు అతను ఒక ఆశ్చర్యమైన విషయం గమనించాడు. చంద్రకాంతి అడవిలో కొన్ని చిన్న రాతి గుర్తులపై ప్రతిబింబిస్తుంది. అవి ఒక సూటి దారిలా కనిపిస్తున్నాయి, ఒక దాచిన దారిలాగా. రోహన్ ఆ రాళ్లను అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళాడు. దాదాపు 1 గంట తర్వాత చెట్లు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. అక్కడ ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడే ఆ పురాతన రాతి ఆలయం నిలబడి ఉంది. కానీ దానిలో ఏదో విచిత్రం ఉంది. ఆ ఆలయానికి పైకప్పు లేదు. ఆ ఆలయం పూర్తిగా ఆకాశానికి తెరిచి ఉంది, మ్యాప్లో చెప్పినట్టుగానే. రోహన్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఆలయం లోపల విరిగిపోయిన విగ్రహాలు ఒక పెద్ద రాతి వేదికను చుట్టుముట్టి ఉన్నాయి. అక్కడ అతను చూసిన దృశ్యం అతన్ని స్తంభింపజేసింది. ఆ గది అంతా బంగారపు విగ్రహాలు, ఆభరణాలు, పురాతన ఆయుధాలతో నిండిపోయింది. అది కేవలం నిధి కాదు, అది ఒక మొత్తం రాజ్యం సంపద. రోహన్ నమ్మలేకపోయాడు. అయితే అతని టార్చ్ కాంతి ఒక భయంకరమైన దృశ్యంపై పడింది. నిధి పక్కనే గోడను ఆనుకొని ఒక మనిషి అస్థిపంజరం కూర్చుంది. అది ఒక పాత అన్వేషకుడి కోట్ వేసుకొని ఉంది. పక్కన ఒక తుప్పు పట్టిన కంపాస్ ఉంది మరియు ఒక లోహపు బ్యాడ్జ్ ఉంది. దానిపై ఒక పేరు చెక్కబడి ఉంది: ఎడ్వర్డ్ హ్యారింగ్టన్. 1912లో అదృశ్యమైన అదే అన్వేషకుడు. రోహన్ దగ్గరలో ఉన్న ఒక చిన్న డైరీని తీసుకున్నాడు. చివరి పేజీలో ఇలా రాసి ఉంది: నేను నిధిని కనుగొన్నాను, కానీ లోపలికి వచ్చిన వెంటనే ఆలయం మూసుకుపోయింది. ఎవరైనా ఇది చదివితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి: ఈ ఆలయం బయటకు ఎవరిని వదలాలో తానే నిర్ణయించుకుంటుంది. అప్పుడే రోహన్పై నుంచి ఒక పెద్ద గర్జన శబ్దం వినిపించింది. పైకప్పు నుంచి దుమ్ము కురవడం ప్రారంభమైంది. మెట్లు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.